డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో మాట్లాడాలనుకునే అంశం పవన్ కళ్యాణ్ ఇంకా బీజేపీ చేతిలో ఉన్న కీలు బొమ్మేనా అనే అనుమానాలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బయలుదేరింది. ఈ పవన్ కళ్యాణ్ తోటి తెలంగాణలో మాతో కలిసే ఉన్నాడు అని చెప్పడానికి బీజేపీ అధ్యక్షుడైన కిషన్ రెడ్డి గారు ఈరోజు పవన్ కళ్యాణ్ని కలవటం జరిగింది. బీజేపీ జనసేన రెండూ కలిసి తెలంగాణలో కలిసి పోటీ చేస్తాయి అనే అంశంలో కానీ, లేదా జనసేన మద్దతుతోటి బీజేపీ మాత్రమే పోటీ చేస్తుంది అనే విషయంలో కానీ ఊహాగానాలు బాగానే బయలుదేరాయి. ఎందుకంటే జనసేన పార్టీ తెలంగాణలో కూడా పోటీ చేస్తుంది అనే అంశంలో పవన్ కళ్యాణ్ ఇంకా అటు ఇటు ఏమీ తేల్చుకోలేని స్థితిలోనే ఉన్నాడు. ఒకసారి పోటీ చేస్తాము, స్వయంగా సొంతగా మేమే పోటీ చేస్తాము అంటున్నప్పటికీ కూడా ఈరోజు బీజేపీ పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పవన్ కళ్యాణ్ని కలిశాడు అని అంటే వాళ్ళిద్దరూ మిలాఖతులోనే ఉన్నట్టుగా భావించాల్సిన అవసరం ఉందా? ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ కూడా ఎక్కువగా ఫోకస్ పెట్టిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే. ఇక్కడే పవన్ కళ్యాణ్ సీఎం కావాలనుకుంటున్నాడు. తెలంగాణలో నేనే సీఎం అవుతాను అనే విషయంలో జనసేన పార్టీ ఏమాత్రం ఆ మాట మాట్లాడటం లేదు. అలాగా పోటీ చేసే అవకాశాలు కూడా ఏమాత్రం కనిపించటం లేదు. అందుకని అక్కడ బీజేపీ పార్టీతో మిలాఖతులో ఉండి బీజేపీ పార్టీని గెలిపించడం కోసమో, బీజేపీ పార్టీకి తమ మద్దతు మొత్తం కూడగట్టి వాళ్ళకి ఓటు శాతం పెంచడం కోసమో, వాళ్ళ గెలుపు అవకాశాలు పెంచడం కోసమో కృషి చేస్తారు తప్ప ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే వాళ్ళు పోటీ చేస్తారు. 175కి 175 స్థానాలు వాళ్ళు పోటీ చేయకపోవచ్చు. ఆల్రెడీ ఇక్కడ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడిని జైల్లో మిలాఖత్ అయ్యి వచ్చిన తరువాత టీడీపీ జనసేన కలిసే పోటీ చేస్తాయి, మేమిద్దరం పొత్తు పెట్టుకోబోతున్నాం అనే అంశంలో క్లియర్గా చెప్పినప్పటికీ ఎంతసేపు ఉన్న పైనున్న బీజేపీ పార్టీని కూడా కలుపుకొని మనందరం కలిసి ముందుకెళ్తాం అని అంటారు. ఇక్కడ అసలు చంద్రబాబు నాయుడు అరెస్టే బీజేపీ పార్టీ అధ్యక్షులు అయిన ఈ నరేంద్ర మోడీ కానీ, ఈ అమిత్ షా కానీ ఆ పెద్దల సహకారంతో జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అని చెప్తూ ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ ఎన్ని వారాహి యాత్రలో, వారాహి 1, 2, 3, 4, 5 కూడా అయిపోయింది. 5లో ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ఈ నాయకులు సైతం వాళ్లతో కలిసి ప్రయాణం చేస్తూ ఉన్న ఈ తరుణంలో బీజేపీ పార్టీ మాత్రం ఎటువంటి స్టాండుని తీసుకోలేదు. చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయగానే లోకేష్ ఢిల్లీ వెళ్ళారు, నేషనల్ మీడియాలో మాట్లాడారు. ఈ అమిత్ షా తోటి, మిగతా నాయకులతోటి, బీజేపీ పెద్దలతోటి, కేంద్రంలో ఉన్న పెద్దలతోటి మాట్లాడాలి అనే విషయంలో ఆయన ఢిల్లీ వెళ్ళారు. కానీ ఆయనకి ఎక్కడ అమిత్ షా అపాయింట్మెంట్ ఇచ్చిన పాపాన పోలేదు. ఆ విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంటే బీజేపీ నాయకులకు, పైనున్న పెద్దలకు, మోడీ కానీ అమిత్ షా కానీ చంద్రబాబు నాయుడు అరెస్టు గురించి తెలియదా అని అంటే అప్పటికే నేషనల్ మీడియా వైజ్గా అన్ని పార్టీలు, నేషనల్ పార్టీలు, ఇతర రాష్ట్రాల్లో ఉన్న మమతా బెనర్జీ లాంటి వాళ్ళు కానీ, అఖిలేష్ యాదవ్ లాంటి వాళ్ళు కానీ చంద్రబాబు నాయుడు అరెస్టు అక్రమం, ఇది కక్ష సాధింపు చర్య మాత్రమే, ఆయన చంద్రబాబుని అర్జెంటుగా వదిలిపెట్టాలి అనే విధంగా వాళ్ళు స్టేట్మెంట్లు ఇచ్చినా మరి బీజేపీ పార్టీకి తెలియదు. వాళ్ళు G20 సదస్సులో వాళ్ళు బిజీగా ఉన్నారు అని అంటే సదస్సుని మోడీ అమిత్ షాలే దగ్గరుండి అన్ని కార్యక్రమాలు చేస్తారా? అలాంటిది ఏమీ ఉండదు. ఆల్మోస్ట్ ఆల్ బీజేపీ పెద్దలకు తెలియకుండా చంద్రబాబు నాయుడు అరెస్టు జరగలేదు అనే విషయంలో జరిగిన ఈ తెలుగు రాష్ట్రాల్లో కానీ, యావత్ భారతదేశంలో లేదా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరిలోనూ ఉన్న ఒకే భావన, బీజేపీ పెద్దల అంగీకారంతో, వాళ్ళ అనుమతితోటే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడిని అరెస్టు చేయించారు అనే విషయం బాగా నలిగి బాగా ప్రచారం జరిగిన తరువాత మొన్నటికి మొన్న లోకేష్కి ఈ అమిత్ షా తోటి అపాయింట్మెంట్ ఫిక్స్ చేయడం జరిగింది. అందులో కూడా కిషన్ రెడ్డి గారి పాత్రే ఎక్కువగా ఉంది అనే విషయం కూడా బయటకు వచ్చింది. లోకేష్ కూడా కిషన్ రెడ్డి ఫోన్ చేస్తేనే నేను అమిత్ షా గారితో కలవటానికి వెళ్ళే విషయాన్ని కూడా బయట పెట్టడం జరిగింది.
మరి కిషన్ రెడ్డి గారు ఇనిషియేటివ్గా తీసుకుని చంద్రబాబు నాయుడు అరెస్టు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి అత్యంత పెద్ద దెబ్బ తగలబోతోంది. చంద్రబాబు నాయుడు అరెస్టు బీజేపీ పెద్దలే చేపించారు అనే విషయం తెలంగాణ అంతటా పాకిపోయి ఉంది. తెలంగాణలో అండర్ గ్రౌండ్గా వర్క్ చేస్తూ ఉన్న ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, అంటే ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవకు ఒక సపరేట్గా పనిచేస్తుంది, బీజేపీ పార్టీ కూడా వాళ్ళ రాజకీయ కార్యక్రమాలు వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ అల్టిమేట్గా బీజేపీకి తెలంగాణ రాష్ట్రంలో అధికారం సంపాదించి పెట్టడమే వాళ్ళ ఏకైక లక్ష్యం. కానీ ఈ చంద్రబాబు నాయుడు అరెస్టు తోటి మొత్తం కుంపు అయిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న టీడీపీ కార్యకర్తలు కానీ లేదా ఈ చంద్రబాబు నాయుడు గారికి ఒక ఆపాదించబడి ఈ కమ్మ సామాజిక వర్గం అని చెప్పబడే వాళ్ళందరూ చంద్రబాబు నాయుడికి మద్దతుగా నిలబడ్డారు అనే ప్రచారంతో కావచ్చు, లేదా తెలుగు ప్రజలందరూ తెలంగాణలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు నాయుడు అరెస్ట్ మాత్రం అక్రమంగానే జరిగింది, కక్ష సాధింపు చర్యగానే జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఇందుకు ప్లాన్ చేసి మరి ఆయన లండన్ వెళ్ళినప్పుడు అరెస్ట్ చేయించారు. ఆ ప్లాన్లో మరొక భాగం ఏమిటాయా అంటే చంద్రబాబు నాయుడు గారి పెళ్లి రోజు అయిన ఆ రోజునే అరెస్టు చేయటం అనే విషయం కూడా జరిగింది. ఎప్పుడు సిఐడి ఎలాంటి అరెస్టులు చేసినా కానీ ఇలాంటి ఒక కార్యక్రమాన్ని పెట్టుకుని మరీ చేస్తారు. రఘురామకృష్ణరాజు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆయన పుట్టినరోజు ఉంది. మంత్రి ఎక్స్ మినిస్టర్ నారాయణ గారిని వెంటాడి ఆయన పట్టుకోబోయినప్పుడు వాళ్ళ కుమారుడి జయంతి ఉంది. అలాంటి కొన్ని కార్యక్రమాలు ఖచ్చితంగా వీళ్ళు దొరుకుతారు. ఆ పర్టికులర్ దీని రోజున అరెస్టు చేస్తే వాళ్ళు మానసికంగా కుంగిపోతారు అనేది కూడా సిఐడి అరెస్టుల్లో ఒక భాగం. అలాగనే చంద్రబాబు నాయుడు అరెస్టు కూడా ఆయన పెళ్లి రోజున జరిగింది అని అంటే ఇందులో పక్కా ప్లాన్ కనిపిస్తానే ఉంది. తెలంగాణ రాష్ట్రంలో షర్మిల కొత్తగా పార్టీ పెట్టి పాదయాత్రలు చేస్తూ ఉంటే ఒక్కసారి కూడా అధికారంలోకి వచ్చిన పాపాన పోలేదు. ఆవిడకి ఎంత శాతం ఓట్లు వస్తాయి తెలియదు, ఎన్ని సీట్లు సాధించగలుగుతుందో తెలియకపోయినప్పటికీ ఆవిడని అరెస్ట్ చెయ్యగానే కేంద్ర హోంమంత్రి గారు హుటాహుటిగా స్పందిస్తారు. కానీ చంద్రబాబు నాయుడు విషయంలో మాత్రం స్పందించరు. అలాంటి బీజేపీ పార్టీతోటి ఈరోజు పవన్ కళ్యాణ్ కలిసి అడుగులు వేస్తూ ఉన్నాడు. 2019లో పవన్ కళ్యాణ్ పూర్తిగా ఓడిపోయిన తరువాత, జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లు సాధించిన తరువాత, ప్రతిపక్షం 23 సీట్లకే పరిమితం అయిపోయిన తర్వాత వెంటనే వెళ్ళి బీజేపీ పార్టీతోటి పొత్తు పెట్టుకున్నారు. అసలు పొత్తు అంశం ఎలాంటిది, ఏ సందర్భాల్లో పెట్టుకుంటారు అనే విషయాన్ని కూడా తీసి పక్కన పెట్టినప్పటికీ ఆయన బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకుని వాళ్ళతోటి ఉమ్మడి కార్యాచరణతో వెళ్తారు అని చెప్తారు తప్ప ఈ 4.5 సంవత్సరాల్లో ఒక్కటంటే ఒక్కడు కూడా ఉమ్మడి కార్యాచరణ నిర్వహించింది ఏమీ లేదు. ఎవరి పార్టీని వాళ్ళు ఉంటూ ఉంటారు. ఎన్నికలు వచ్చిన సమయంలో మాత్రం మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు కిషన్ రెడ్డి వెళ్ళి కలిసినట్టుగా పవన్ కళ్యాణ్ అక్కడ వాళ్ళు ఆశిస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ వాళ్ళను చేతిలో పెట్టుకుని ఆడిస్తూ ఉన్నారు. ఇక రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా బీజేపీ తీసుకునే స్టెప్పులను బట్టి పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ స్టెప్ తీసుకునే అవసరం ఉంది. పొత్తు మాకు ఉంది అనే పేరుని చెప్పినప్పటికీ రేపు ఏ విషయంలోనైనా ఆ పొత్తు బ్రేక్ అయిపోయే అవకాశం కనిపిస్తుంది. మీకు ఇన్ని సీట్లు ఇస్తా ఉంటే అని టీడీపీ పార్టీ చెబితే ఆ సీట్లు మాకు కాదు, మాకు మరిన్ని సీట్లు కావాలి, మేము ఇన్ని చోట్ల పోటీ చేస్తాం, అలా లేకపోతే పొత్తు లేదని చెప్పే అవకాశం కూడా ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ మాత్రం తెలంగాణలో బీజేపీ పార్టీతోటే కలిసి వెళ్తూ ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ పార్టీ మిగతా పార్టీలన్నింటినీ చంపేసి ఆ స్థానంలో బీజేపీ పార్టీ రావాలని చూస్తూ ఉన్న ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ దరిదాపుగా బీజేపీ పార్టీతోనే ఉండేటట్టుగాను వాళ్ళతోటే కలిసి వెళ్ళేటట్టుగా కనిపిస్తూ ఉంటే ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ పవన్ కళ్యాణ్ జనసేనల పొత్తు మాటేమిటి? ఇదే ఈరోజు కుండబద్దలు.